57 ఎకరాల స్థలం గుణదల్లో ఎక్వైర్ చేసింది కార్పొరేషను. దాన్ని చాలా సరసమైనటువంటి ధర అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే కూడా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే కూడా తక్కువ ఉన్నటువంటి రేటుకి కట్టి ఎంప్లాయీస్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టమని చెప్పనని చెప్పింది. అందులో 70 ప్లాట్లు మిగిలినాయి. ఈ మధ్యలో ఒకసారి వచ్చింది, ఈ 70 ప్లాట్లు అమ్మేసి ఈ మొత్తం ప్లాట్ల మీద డెవలప్మెంట్ చేద్దామని చెప్పనని. ఇది అంగీకరించలా కౌన్సిల్లో. బయట నుంచి కూడా ఒత్తిడి వచ్చింది, అది అలా మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమంది బయలుదేరారు ప్రబుద్ధులు, అనర్హులు, అర్హత లేనటువంటి వాళ్ళు బయలుదేరి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి డబ్బులు ముట్టజెప్పి కొంచెం లంచావతారంగాళ్ళని మేపి దీన్ని కేటాయింపులు చేసుకోవాలి, కైంకర్యం చేసుకోవాలని చెప్పనేటువంటి ఆలోచనతో ఈ 70 ప్లాట్లని కూడా చూసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కౌన్సిల్కి వచ్చినటువంటి ఈ సబ్జెక్ట్లో మేము ఒకటే అడుగుతున్నాం, ఉద్యోగుల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు, నిజంగా గృహాలు లేనటువంటి వాళ్ళు ఎవరో చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక పరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ కేటాయింపులు చేయండి. కేటాయింపులు చేసి వాళ్ళని ఇచ్చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తే ఉద్యోగులకి న్యాయం జరుగుతుంది. ఆనాడు కమ్యూనిస్టుల కార్పొరేషన్ చేసినటువంటి ఆశయం ఏదైతే ఉందో, ఏ ఆశయంతో అయితే ఆనాడు మేయర్ టి వెంకటేశ్వరరావు గారు ఆనాడున్న మా కౌన్సిల్ చేశామో దానికి తూట్లు పడవద్దు, దాన్ని నెరవేర్చండి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా అధికార కణానికి, పాలకపక్షానికి విజ్ఞప్తి చేయదలిచాం. ప్రభుత్వం నుండి రావచ్చుగాక, ప్రభుత్వం నుండి 100 వస్తాయి, రామకృష్ణ మఠానికి ఇచ్చేయమని వస్తాయి, శివయోగి మఠానికి ఇచ్చేయమని వస్తాయి, ఉండవల్లి దగ్గర ఉన్న శివస్వామి మఠానికి ఇచ్చేయమని వస్తాయి. ఆయన ఇల్లు ఇచ్చేయమనండి, మాకేం అభ్యంతరంలే. శివస్వామి పక్కనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఆయనకి దానం చేయమనండి, మాకేం అభ్యంతరంలే. కానీ ఉద్యోగులకి సంబంధించి ఇచ్చినటువంటి ఆనాడు సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి లక్ష్యాన్ని దెబ్బతీసేటువంటి దానికి ప్రభుత్వ పరంగా మీ స్థాయి నుండి ప్రయత్నం చేసేటట్టయితే విజయవాడ నగర ప్రజలు అంగీకరించరు. పాతగా ఉన్నటువంటి ఆనాడు కేటాయించినటువంటి వాళ్ళు ఎవరు అంగీకరించరు. ఉద్యోగులు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎంప్లాయీస్ ఆ విషయంలో గమనించి దాన్ని ఏ విధంగా చేయాలి, ఏంటి, అర్హులైనటువంటి అలా గుర్తించాలి అని చెప్పనేది తీసుకుని చేయాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం, తరగతి గదులు. కొఠారీ కమిషన్ చెప్పింది కొన్ని దశాబ్దాల క్రితం, భావి భారత నిర్మాతలను తయారు చేసేటువంటి తరగతి గదులేనని. తరగతి గదులే భావి భారత నిర్మాతల్ని నిర్దేశిస్తాయి, తయారు చేస్తాయి అని చెప్పనేటువంటిది కొఠారీ కమిషన్ చెప్పినటువంటిది. డాక్టర్ కొఠారీ ఇచ్చినటువంటి కొటేషనే కాదు, వాస్తవంగా దానికి అనుగుణ్యంగా ఆయన విద్యా విధానాన్ని కూడా పరిశీలన చేసి కొత్త సిస్టమ్ని ఆనాడు ప్రవేశపెట్టినటువంటిది ఉంది. పాఠశాల గదులకి నాడు నేడు అని చెప్పని గతంలో పెడితే ఇప్పుడు నాడు నేడు పోయింది, ఇప్పుడు నాడు నేడు అయిపోయింది. ఇప్పుడు నేడేంటి పరిస్థితి అని చెప్పని అడుగుతున్నాం. సర్వశిక్ష అభియాన్ నిధులు ఏమైపోయినాయి? సర్వశిక్ష అభియాన్ దగ్గర నిధులు ఉన్నాయిగా, తరగతి గదుల నిర్మాణం చేపట్టవచ్చుగా. ఎందుకని చేయడంలా? ఆ నిధులు ఎవరి కోసం, దేనికి చేస్తున్నట్లు లెక్క. అందుకని ఆ స్కీమ్ అయిపోయింది నాడు నేడు. ఇప్పుడైనా సరే మౌలిక సౌకర్యాలు, రేపు స్కూల్స్ ఓపెన్ అవ్వబోతా ఉన్నాయి. మళ్ళీ అకాడమిక్ ఇయర్ మార్చి తర్వాత జూన్లో స్టార్ట్ అవ్వబోయే సమయానికి అదనపు తరగతి గదుల నిర్మాణం, అందుట్లో కావాల్సిన ఫర్నిచరు, విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి కార్పొరేషను నడుం కట్టాలి, వెంటనే తగినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సిబ్బందికి సంబంధించి పారిశుద్ధ్య సిబ్బంది కానీ, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ సరిపోవడంలా పని భారం అధికమవుతూ ఉంది. అధికారుల ఇళ్లల్లో, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఇళ్లల్లో, మంత్రుల ఇళ్లల్లో
గవర్నర్ల బంగ్లాల్లో, జడ్జీల బంగ్లాల్లో రకరకాలైనటువంటి పేరులతో సిబ్బందిని నియమిస్తూ ఉన్నారు, అక్కడ పెడతా ఉన్నారు. దానివల్ల ఉన్నటువంటి వాళ్ళే పని భారంతో సతమతం అవుతూ ఉన్నారు. అందుకని సిబ్బంది సంఖ్యని పెంచాలని చెప్పనేటువంటిది కౌన్సిల్లో ప్రపోజల్ పెట్టినా, తీర్మానం అయినా అమలు జరిపేటువంటి దానికి కాలం పడతా ఉంది. ఆ కాలం కాకుండా ఉంటే మంచిది. లేనట్లయితే ఉన్న సిబ్బంది కాడి కింద పడేసేటువంటి పరిస్థితి వస్తే నగర ప్రజారోగ్యం పరిస్థితి ఏంటి, నగర ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము అడగదలిచాం. చంద్రన్న బీమా పునరుద్ధరించాలి. అది మళ్ళీ పడావుగా పడి ఉంది. సిఎంఆర్ఎఫ్ అని చెప్పనే పేరుతో జరుగుతుంది తప్ప చంద్రన్న బీమా అమలు జరగడంలా. అది ఖచ్చితంగా అమలు జరిపేదానికి పూనుకోవాలి. అట్లాగే కౌన్సిల్ సమావేశానికి మధ్య 3 మాసాల వ్యవధి ఉంటుంది. ఒక్కోసారి అవసరమైనటువంటి ఎజెండా, అవసరమైన ఎజెండా ఉంటే నెలకే సమావేశం జరపచ్చు, ఇబ్బంది లే. కానీ సమావేశానికి మధ్యలో జరిగినటువంటి అంతకుముందు తీర్మానాల మీద అమలు ఏంటి అని చెప్పనేటువంటి రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత పాలకపక్షాంది. అది చేయలా ఇప్పటి వరకు. ఇప్పటికైనా కనీసం చివరి దశలో ఉన్నారు, చివరి అంకంలో ఉన్నారు, ముగిసే దశలో ఉన్నారు. ఇప్పటికైనా చెయ్యండి. మీరు చేసినటువంటి తీర్మానాలన్నీ పడకేసినయా, అటకెక్కినయా, ఎక్కడున్నాయి బయటికి తీయండి. తీసి వాటిని అమలు ఎంతవరకు వచ్చింది, అమలు చేయాల్సినటువంటిది ఏంటి అని చెప్పనేటువంటి చూస్తే ప్రజలు హర్షిస్తారు. అట్లాగే వాటర్ సప్లై వాటర్ కంటామినేషన్ అనేది నగరంలో చవి చూసాం. ఎప్పటికైనా శుద్ధి చేసినటువంటి వాటర్ని అందించేటువంటి దానికి ప్రయత్నం జరగాలని చెప్పనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వాటర్ ప్లాంటుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా నగరపాలక సంస్థ ఆ బాధ్యత తీసుకునేటట్టయితే ప్రజలు హర్షిస్తారు. అదైనా సరే దిగే ముందు మంచి పని చేసి వెళ్ళండి అని చెప్పనేది ఈ పాలక పక్షానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వాచ్మెన్లు, కంటింజెంట్ ఎంప్లాయీసు వీళ్ళందరికీ శాలరీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది. అది కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పీపీపీది ఈ రోడ్డుల నిర్వహణకి సంబంధించినటువంటిది కౌన్సిల్ రిజెక్ట్ చేస్తే గవర్నమెంటు పైనుంచి మెమో ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా, మీరు ఖర్చు పెట్టాలి, కమిషనర్ 171 కోట్లు ఖర్చు పెట్టు, తర్వాత ప్రైవేట్ వాడికి అని చెప్పని ఆదేశాలు జారీ చేస్తూ మెమో ఇచ్చారు. ఇది అసలు స్థానిక సంస్థలనే వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వడమా, వాళ్ళ అటానమస్ అంగీకరించడమా, 74 రాజ్యాంగ సవరణకి తూట్లు పడవడం ఆ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకసారి ఇక్కడ కౌన్సిల్ కాదన్న తర్వాత, డెమోక్రటిక్ ఫంక్షనింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వంగా నువ్వు పైనుంచి ఓవర్లాప్ చేసేటువంటి పద్ధతిని తీసుకొచ్చి ఇక్కడ కమాండ్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేయటం అంటే నీకు రేపు ఆ 19 రోడ్లు నిర్వహణకు వచ్చేటువంటి కాంట్రాక్టర్లకి ఉన్నటువంటి లింక్ ఏంటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఆ లింక్ ఏంటో బయట పెట్టండి. ఆ లింక్ ఎక్కడ తెగుద్ది, ఎక్కడ ముడిపడింది అది చెప్పాలి అని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పబ్లిక్ అనువైనటువంటి అంశాలు ఉన్నాయి, ప్రజలకు సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, సౌకర్యాల కల్పనకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలని వెంటనే పరిష్కారం చేసేదానికి, అమలు జరిపేదానికి ప్రయత్నం చేయటం ద్వారా ఈ కౌన్సిల్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపేదానికి, ఎప్పటికప్పుడు ఇందుట్లో జరుగుతూ ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళకి ఈ కౌన్సిల్ భిన్నంగా జరిగింది అని చెప్పనేటువంటి అభిప్రాయం కలిగేటట్టుగా మీ పాలకపక్షం వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి, తీర్మానాలు ఆమోదించాలి.